తరచూ అనిపిస్తుంది, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ దేవుళ్ల కథలేనా, లేక దేవుళ్ళైన జీవుల కథలా? అప్పటి వరకు ఆంజనేయుడు ఒక మామూలు వానరుడు, ఓడిపోయిన రాజు వెంట ఎగురుతూ తిరిగాడు. ఆ ఒక్క పూట ఆ సముద్రపు టొడ్డున శాపం వదిలేక ఏమైంది? బలం వచ్చింది సరే, భయం ఎలా పోయింది? ఎందుకంటే చుట్టూ చూడు, లోకంలో బలం ఉంటే అయితే లాక్కుంటాడు, లేక నాకెందుకు నూరుకుంటాడు. ఆయనేం చేశాడు? అందరూ భయపడే లంక వైపు ఏరి కోరి ఎగిరెళ్లే ధైర్యం ఎక్కడిది? తప్పించుకునే తెలివి లేదా, లేక ఎవరి పాపాన వారే పోతారన్న బోధ జరగలేదా? ఆగిపోయింది రాముడి కథ, ఏడుస్తుంది సీత కథ. విలువలేంది లక్ష్మణుడి తోడికి, సుగ్రీవుడి స్నేహానికి తనకేంటి నష్టం? పోనీ గెలుపు ఖాయమా? తనువుని తాకుతూ సముద్రపు గాలులు అడిగాయి, నీకెందుకో ఇదంతా? రావణుడిటు వెళ్లటం తప్ప లంకకేసి చూసినవాడు లేడు. నా వల్ల కాదని నడిచెళ్ళిపో. ఎవడడిగాడు? నీ పన్ను చూసుకోవాయా అనే కదా అందరూ సలహాలు ఇచ్చేది. ఒక్కళ్ళో ఇద్దరో కాదు, సమస్త భూతకోటి దేవతా సమూహాలు మొత్తం అతని సంకల్పం కోసం ఎదురు చూశాయి. బ్రహ్మ సైతం కూర్చున్న కమలం అంచుకి జారి మరీ చూశాడు. ఇంత బలమిచ్చాను, నిలబడతాడా లేక మనకెందుకని ఊరుకుంటాడా? చూశాడు. ఆ తోకని కొరడాలా విదిలిస్తూ ఉరుమువలే పలికాడు. రాముడి బాణానికి రెండే తెలుసు, గురి గమ్యం. నాకు అంతే. ఈ పక్కనుంటే నాది ఓ కోతి కథే, అటు చేరి కోటి యుగాల గాథవదా? తేల్చుకుంటాను. మంచి కూతమివ్వను ఊపిరి దేనికి అని గర్జించాడు. మూగబోయిన మహేంద్రగిరి సాక్షిగా చెప్తున్నా, ఆ తల్లి జాడ తెలిసే వరకు ఆగను. ఆ చెంపతడి ఆరితే తప్పూరుకోను. గాయమవుతుందా? భరిస్తాను. ప్రాణమైపోతుందా? చూస్తాను. అందాక వస్తే ఆ రావణుడి పుచ్చ పగలగొట్టి మరీ లంకని ఎత్తుకుని పట్టుకొస్తాను. అలాంటి సవాలుతో ఎగిరెళ్ళాడు. లంక ఎదురు లేనిదని, కడలి దాట రానిదని చెప్పిన చరిత్ర ఆ పూట వరకే. అగాధంలోని ఆయువంతా ఉలిక్కిబడి చూసింది ఎవడ్రా వీడు? అసాధ్యమన్న పదానికి అందనంత ఎత్తులో మబ్బులే తలెత్తి చూసేలా ఎగురుతున్నాడు. ఆ రోజు గడిచాక సీతమ్మ ఏడ్చింది లేదు, రావణుడు నవ్వింది లేదు. అలా నడిచిన కథ సౌందర్యం. అలా బ్రతికినవాడు సుందరుడు. అలా మిగిలిన చరిత్రే సుందరకాండ.